నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో కృతయుగంలో ఆవిర్భవించిన మహిమాన్విత దివ్య అవతారం దత్తావతారం. దత్తా దత్తా అని పిలిచినంత మాత్రాన్నే భక్తుల ఆర్తిని బాపే త్రిమూర్త్యాత్మక స్వరూపుడు దత్తుడు. త్రిగుణాల సమ్మిశ్రిత ఏకైక స్వరూపం శ్రీ దత్తావతారం. ఆయన లోకానికి తొలి జ్ఞాన గురువు. దత్తస్వామి లీలలు సామాన్య బుద్ధికి ఒక పట్టాన అర్థం కావు. గురు పరంపరలో తొలి గురువైన శ్రీ దత్తావతారం శిష్యకోటి హృదయాంతరాల్లో జ్ఞానదీపాన్ని వెలిగించిన వైరాగ్య విలక్షణ స్వరూపం శ్రీ దత్తస్వరూపం. ఆయన లీలా బోధనలు లోక కళ్యాణ కారకాలు. అంతటి మహిమాన్విత స్వరూపుడు కొలువైన ఆలయం గోవాలోని సాంక్వెలింలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో దత్తవాడి దివ్య ఆలయాన్ని దర్శించుకుందాం రండి. దత్తగురువును ఆశ్రయించిన భక్తులకు కలి ప్రభావం ఉండదని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. గురుసేవ వలన సర్వం సిద్ధిస్తుంది. భక్తవత్సలుడైన గురువు తన కృపను అందరిపై ఎల్లప్పుడూ సమానంగా ప్రసరిస్తాడు. శ్రీ దత్తగురువును త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిస్తే చాలు సకల కష్టాలు ఈడేరుతాయని భక్తుల విశ్వాసం. మనుష్యుల్లో జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికోన్నతి కలిగించడమే శ్రీ దత్తావతార ప్రధాన లక్ష్యం. అందుకే భాగవత మహాపురాణాల్లో మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా చెబుతున్నాయి. అంతటి మహిమాన్విత స్వరూపుడు గోవాలోని సాంక్వెలింలో శ్రీ దత్తాత్రేయుడిగా కొలువై ఉన్నాడు. నేటి తీర్థయాత్రలో దత్తవాడి శ్రీ దత్తాత్రేయ మందిరాన్ని నేత్రపర్వంగా వీక్షించి తరిద్దాం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री सद्गुरवे नमः. అత్రి అనసూయల పుత్రుడైన దత్తాత్రేయుడికి స్మర్తృగామి అనే పేరు ఉంది. కేవలం స్మరణ మాత్రం చేతనే అజ్ఞానాన్ని తొలగించే లక్షణమిది. యుగాల నాటిదైన దత్తావతారం ఇప్పటికీ అనేక రూపాలలో వ్యక్తమవుతూ జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తూనే ఉంది. ఈ దివ్య స్వరూపుడు త్రిమూర్తుల సమన్విత అవతారంగా భక్తుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇంతటి మహిమాన్విత ఈ దత్తాత్రేయ ఆలయం ఉత్తర గోవా సాంక్వెలింలోని దత్తవాడిలో నెలకొని ఉంది. గోమంతకపురంలో అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఇదొకటిగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దం కిందటి ఈ ఆలయాన్ని ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ దత్తాత్రేయ ఆలయం పచ్చని ప్రకృతి అందాల నడుమ విలక్షణ అద్భుత నిర్మాణ సౌందర్యంతో ఆధ్యాత్మికతకు నెలవుగా ఠీవీగా నిలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ దత్తాలయం యాత్రికుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గోవా పోర్చుగీస్ సంస్కృతుల సమ్మిళితంగా ఆలయ నిర్మాణం ప్రకటితమవుతుంది. ఈ విలక్షణ గోపురాలపై కలశాలు గోచరిస్తాయి. అలాగే ఆలయ ప్రాకారాలపై అనేక దేవతామూర్తులు ఋషుల ప్రతిమలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి భక్తులు అడుగుపెట్టగానే ప్రవేశద్వారం వద్ద ఆవు, 4 వేదాలకు ప్రతీకలుగా 4 శునకాల ప్రతిమలు కనిపిస్తాయి. ఆలయ ముఖమండపంలోకి వెళ్లిన భక్తకోటికి అనిర్వచనీయమైన ప్రశాంత అనుభూతి కలుగుతుంది.
समुद्रतारा नौकायिताभ्यां गुरुभक्तिदाभ्याम् अनन्तसंसार समुद्रतारा नौकायिताभ्यां गुरुभक्तिदाभ्याम् वैराग्यसाम्राजन पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां। అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానం దత్తాత్రేయుడు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి ఆయన. దత్తుడి లీలల్లోని తాత్విక కోణం సామాన్య దృష్టికి ఏమాత్రం అర్థం కాదు. ఆ లీలలు అర్థమైతే శాశ్వత జ్ఞానమై ముక్తికి సోపానమవుతుంది. గోమంతకంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దత్తస్థానం ప్రకృతి సౌందర్యంతో అమితంగా ఆకర్షిస్తుంది. మషైల్, సవాయి, సాంక్వలిం అనే 3 గోమంతకంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దత్తభక్తుల ప్రదేశాలుగా భావిస్తారు. గోమంతక సాంస్కృతిక చరిత్రలో కూడా వీటి ప్రస్తావన ఉంది. 1881-82 సంవత్సరంలో సాంక్వలింలో ఈ దత్త ఆలయం నిర్మితమయ్యింది. 1882 5 ఏప్రిల్న దత్తమూర్తిని కోలాహలంగా ఆలయంలో ప్రతిష్ఠించారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆలయ మంటపం షాండ్లియర్స్తో సొగసులీనుతుంది. సాంక్వలింలో దత్తవాడి అంటే గోమంతకంలో గంగాపూర్ అని అర్థం. దత్తమందిరం వెనుక ఉన్న భూమి కూడా దత్తవాడి సంస్థానం స్వాధీనంలో ఉంది. శాంతారాం దభోల్కర్ అనే దత్తభక్తుడు ఈ దేవాలయం రాతి కట్టడాలను, బావిని, ఆలయంలో కాశ్మీరీ రాతి నేలను నిర్మించాడు. సాక్షాత్తు త్రిమూర్తులు గురువు రూపంగా అవతరించారు. మానవుడికి ముక్తి మార్గాన్ని చూపారు. జ్ఞాన దీపాలు వెలిగించారు. మానవ అంతరంగంలో కమ్ముకున్న అజ్ఞాన చిమ్మ చీకట్లను తొలగించారు. దత్తుడి అవతరణ, కార్యాచరణ రెండూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇతర దైవతావతారాల్లా అసుర సంహారం చేసిన కథలు ఎక్కడా మనకు కనిపించవు. దత్తావతారం మనిషిలోని అజ్ఞాన, అహంకార, మమకారాలనే అసురులుగా భావించారు. మనిషిలో వాటిని నిర్మూలిస్తే లోక కళ్యాణమే. అదే దత్తావతారంలోని అసలు తత్వం. అంతటి మహిమాన్విత దివ్యమూర్తి కొలువైన దత్తవాడి ఆలయ విశేషాలను చూద్దాం. పణాజీ నుండి 25 మైళ్ల దూరంలో డిచోలీ తాలూకాలో సాంక్వలిం అనే తుమ్దార్ ప్రాంతం ఉంది. 1878 సంవత్సరంలో కామత్ అనే విఠల్ భక్తుడు సాంక్వలింలో నివసించాడు. అతని కుమారుడు లక్ష్మణ్ దత్తభక్తుడు. నర్సోబావాడి దగ్గరకు వెళ్లి గురుచరిత్రను ఎంతో ఉత్సాహంగా చదివేవాడట. అయితే వారు గౌడ్ సారస్వతులు కావడంతో వాడి పూజారులు వారిని వేధించేవారట. అలాంటి ఒక సందర్భంలో తండ్రి కామత్వాడి గురుచరిత్ర చదువుతున్నప్పుడు అతడికి బాధ కలిగి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ఆ రాత్రి దత్తాత్రేయుడు అతనికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఓ భక్తుడా, నేను మీ ఊరికి వస్తాను, నీవు చింతించకు అని అన్నాడట. ఆ మాట వినబడగానే కామత్ చాలా సంతోషించాడు. ఊరిలో నదికి దగ్గరలో నిర్జనమైన ప్రదేశంలో ఔదుంబర చెట్టును నాటాడు. కామత్ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. తవ్వకాల్లో చిన్న బంగారు నాగప్రతిమ, 1 జత వెండి చెప్పులు, మారుతి, గణపతి రాతి విగ్రహాలు లభ్యమయ్యాయి. 1879 సంవత్సరంలో చిన్నపాటి నిర్మాణం పూర్తయింది. శ్రీ గోకర్ణ పర్గలి మఠాధీశులు శ్రీమద్ పూర్ణ ప్రజ్ఞాతీర్థస్వామి మహారాజ్ ఈ సమయంలో గోమంతకాన్ని సందర్శించారు. వారి స్ఫూర్తితో దత్తమందిర నిర్మాణం ప్రారంభమయ్యింది. లక్ష్మణ్, కామత్, ముకుంద్ షన్వి భోట్కే తదితరులు పరేడ్ దగ్గర గర్భగృహాన్ని నిర్మించారు. మహా ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. ఈ సమయంలో నాకు విశ్రాంతి కోసం స్థలం కావాలి అంటూ ఒక సన్యాసి ఇదే ప్రాంతానికి వచ్చాడు. దీంతో సాంక్వలింకి దత్తస్థానానికి దత్తప్రభువే స్వయంగా వచ్చాడని అందరూ నమ్మారు. సాంక్వలింలో అలుపెరగని ఉత్సాహంతో దత్తమందిరం పెద్ద ఎత్తున నిర్మించబడింది. విశేషమేమిటంటే గ్రామంలోని పాత కోటలోని సామగ్రిని ఈ ఆలయానికి వినియోగించారు. దత్తాత్రేయుడి దివ్యరూపం 3 ముఖాలతో దర్శనమిస్తుంది. వెనుక వైపు గోవు, ముందు భాగములో సునకాలు ఉంటాయి. బాహ్య దృష్టిలో ఇవన్నీ ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలే. కానీ దత్తాత్రేయుడి రూపం మనిషికి కర్తవ్యాన్ని బోధిస్తుంది, లోక కళ్యాణం కోసం సందేశాన్ని ఇస్తుంది. దత్తాత్రేయుడి 3 ముఖాలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంకేతాలుగా నిలుస్తాయి.
గతాన్ని పునాదిగా చేసుకుని వర్తమానానికి అనుగుణంగా జీవించాలని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనిషికి సూచిస్తుంది. అంతటి మహిమాన్విత స్వరూపుడైన దత్తవాడి గర్భాలయంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం రండి. శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది. జ్ఞానహీనమైన శక్తి వినాశనానికి కారణమవుతుంది. అందువల్ల మనిషి జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి. ఆ తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి. ఆ జ్ఞానశక్తి సంపూర్ణంగా అందించే దివ్య స్వరూపమే దత్తావతారం. గర్భాలయ ముఖద్వారానికి పైభాగాన చక్కటి గణపతి ఆకృతి గోచరిస్తుంది. దత్తవాడి గర్భాలయంలో ఈ దత్తుడు భక్తులకు పాలరాతి ప్రతిమగా దర్శనమిస్తాడు. రజత మకర తోరణం ముందు దత్తాత్రేయ ప్రతిమ వెండి దీపపు కుందుల మధ్య దివ్యంగా ప్రకాశిస్తోంది. గర్భగృహంలో దత్తమూర్తి 3 శిరస్సులు 6 చేతులతో గోచరిస్తారు. దత్తాత్రేయుని స్థూల రూపమే దత్తతత్వానికి దర్పణం. త్రిమూర్తులు దత్తుడి 3 ముఖాలను సూచిస్తారు. 4 శునకాలు 4 వేదాలుగా, గోవు ధర్మంగా, విశ్వశాంతి ఔదుంబర వృక్షంగా, పూర్తి 16 కళలతో స్వయం జ్ఞాన వ్యక్త ప్రతిరూపంగా శ్రీ దత్తాత్రేయుని అపారమైన మూర్తి ప్రకాశిస్తుంది. గర్భాలయంలో దత్తస్వామిని దత్తం దత్తం పునర్దత్తం యో వదేత్ భక్తి సంయుతః తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి నసంశయః అని మనసారా స్మరిస్తూ భక్తులు కైమోడ్పులర్పిస్తారు. దత్తాత్రేయుడికి మించిన దైవం మరొకరు లేరని భక్తుల విశ్వాసం. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం, మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే, దత్తాత్రేయమహం భజే. మూలమూర్తికి దిగువన మరో దత్తాత్రేయమూర్తి కిరీటంతో దర్శనమిస్తారు. వివిధ సుమాలతో చుట్టూ రజత తోరణంతో భక్తులకు దత్తుడు దర్శనమిస్తాడు. చేతిలో ఆయుధాన్ని కూడా ధరించి ఉంటాడు. ఇలాంటి దత్తాత్రేయ స్వామి విగ్రహం మరెక్కడా కనిపించదు. ఈ స్వామికి ఇరువైపులా లోహ నాగ ప్రతిమలు సైతం గోచరిస్తాయి. గర్భాలయానికి ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు 100 ఏళ్ల క్రితం ఇదే స్థానంలో తవ్వకాల్లో బయటపడిన ప్రతిమలని ఆలయ స్థల కథనం ద్వారా విదితమవుతోంది. నిత్యం ఈ దేవతామూర్తులకు అర్చకులు పూజాధికాలు నిర్వహిస్తారు. మూలమూర్తిని దర్శించే ముందు గణపతికి, హనుమకు భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రణమిల్లుతారు. ప్రతి ప్రాణి హృదయాంతరంలో ఉండే దైవం ఒక్కటే. ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శించగల స్థాయికి మానవలోకం చేరుకోవాలి. ప్రకృతి వైవిధ్యం విలసిల్లేలా మనిషి కర్మాచరణలు ఉండాలని దత్తావతారం ప్రబోధిస్తుంది. అనంతమైన ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి మానవాళి గ్రహించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. ప్రతి జీవి రూపం వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలని ప్రకటించడమే దత్తావతారంలోని అంతరార్థం. బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా దత్తపురాణం ఉంది. మనకు లభిస్తున్న మొదటి గురుచరిత్ర ఇదేనంటారు పండితులు. భాగవత మహాపురాణం, మార్కండేయ పురాణాల్లో కూడా దత్తుడికి సంబంధించిన ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. మన సౌర వ్యవస్థ ప్రస్తుత వయస్సు 500 కోట్ల సంవత్సరాలు. భూమి వయస్సు సుమారు 450 కోట్ల సంవత్సరాలు. భూమిపై జీవుల వయస్సు సుమారు 200 కోట్ల సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అంచనా మన పురాణాలలో వివరించిన శ్వేతవరాహకల్ప ప్రారంభంతో సరిగ్గా సరిపోతుంది. ఈ దత్తాత్రేయుని ఆది అవతారం అనాది నుండి ఉనికిలో ఉందనే వాస్తవం దీన్ని బట్టి పరిపూర్ణంగా బోధపడుతుంది. ఈ విధంగా చక్రధరుడు తన రచన సూత్ర విచారంలో శ్రీ దత్తాత్రేయుణ్ణి చతుర్యుగావతారుడిగా వర్ణించాడు. శ్రీ దత్తాత్రేయుడు సమస్త విశ్వానికి కూడా గురువు. పరశురాముడికి శ్రీవిద్య, బ్రహ్మకు దత్త విద్య, ప్రహ్లాదునికి ఆధ్యాత్మిక విద్య అంటే వేదాంత జ్ఞానాన్ని, వశిష్ఠునకు యోగ విద్యను ప్రబోధించాడని పురాణ కథనాల ద్వారా తెలుస్తోంది. దత్తవాడి ఆలయానికి సంబంధించిన సాధువుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కార్వార్ జిల్లా చిత్రాపూర్కు చెందిన సాధు సుబ్బన్న తోడార్ ఇక్కడ సేవలందించారు. జగన్నాథ్భువ బోరికర్ ఆలయంలో అనేక వారాల గురుచరిత్ర పారాయణ నిర్వహించారు. శాంతారాం నారాయణ్ దబోల్కర్ ఈ దత్తస్థానంలో అనేక మెరుగులు దిద్దారు. ఆయన రాసిన దత్తపద గుచ్చ, దత్తభజన్ మాల వంటి కొన్ని పుస్తకాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఆయన భార్య పేరు మీద శాంతపర్ ఇక్కడ నెలకొంది. విష్ణుగిరిధర్ షణ్వి, ధెంపే,
భాగీరథిబాయ్, కైకిని వంటి మరికొందరు దత్తభక్తులకు శాంక్వలిం చెందిన దత్తవాడితో అనుబంధం ఉందని ఇక్కడ స్థల పురాణం. కవిత్వవారాసి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపర్దితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం. దత్తాత్రేయుడు సాధారణంగా వామ కౌలాచారంతో సంబంధం కలిగిన దైవం. ఇది దత్తాత్రేయ సంహిత, మహానిర్వాణ తంత్రం రెండింటిలోనూ కనిపిస్తుంది. భక్తకీర్తి వివర్ధన అంటారు. అంటే తనకంటే తన భక్తుని వైభవాన్ని ప్రదర్శించడంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు దత్తాత్రేయుడు. దత్తం అంటే త్యజించడం అనే అర్థముంది. సూక్ష్మ స్థూల కారణాలనే 3 రకాల శరీరాలను, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 స్థితులను, సత్వ రజో తమో గుణాలను జయించినందుకు గాను ఆయన దత్తాత్రేయుడయ్యాడంటారు పండితులు. త్రిమూర్తుల స్వరూపుడైన దత్తుడిలో ఈశ్వరాంశం ఉండటం వలన సహజంగా దత్తుడు అభిషేక ప్రియుడు. దత్తరూపం సామాన్య దృష్టికి శాంతంగా కనిపిస్తున్నప్పటికీ తాంత్రికంగా స్వామి ఉగ్రమూర్తని చెప్తారు. అలాగే విష్ణువుల అలంకార ప్రియత్వం ఉంటుంది. బ్రహ్మజ్ఞాన వరప్రసాద గురువుగా భక్తుల చేత పూజలందుకుంటాడు దత్తుడు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దత్తుడిని పలు పుష్పాలతో రమణీయంగా అలంకరిస్తారు. ప్రతి గురువారం అధిక సంఖ్యలో భక్తులు దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని పూజలు జరుపుతారు. సృష్టిలో సమస్త జీవులకు సుఖం చేరువలోనే ఉంటుంది. కానీ అది చేరుకోవటం తెలియాలి. భౌతిక ఆనందం ప్రసాదం అని కేవలం పరమేశ్వరుడికి సంబంధించిన విషయం. భౌతికతకు ఏమాత్రం సంబంధం లేకుండా ఇహపరాల్లో కలిగే పారవస్యం యోగికి మాత్రమే అనుభవం. అసలు కోరికలు లేని వారికి కలిగేది నిజమైన ఆనందం అంటుంది దత్తావతారం. అదే శాశ్వత ఆనందం. మానవాళికి సుఖంతో పాటు దుఃఖం కూడా ఉందని గుర్తించాలి. అందుకే సుఖం కలిగితే పొంగిపోవద్దు, దుఃఖంలో కుంగిపోవద్దు, అంతా దైవేచ్ఛగా భావించాలి అనేది అసలైన దత్తతత్వం. ఇది గ్రహించిన దత్తభక్తుడికి చింత అనేదే లేదు. అంతటి అవ్యాజమైన ఆనందాన్ని వరంగా ప్రసాదించే దత్తుడి ఆలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అవన్నీ భక్తులకు ఆధ్యాత్మిక పురోగతికి దారి చూపేవని పండితులు చెప్తారు. మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. మనం దత్త జయంతిని సంవత్సరానికి ఒక్కసారే జరుపుకుంటున్నప్పటికీ శ్రీ దత్తాత్రేయ అనుష్ఠుప్ మహామంత్ర సిద్ధి సాధించడానికి కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు, కార్తీక బహుళ పాడ్యమి, కార్తీక బహుళ ద్వితీయ, మార్గశిర శుద్ధ చతుర్దశి, మార్గశీర్ష పౌర్ణమి, పౌష్య పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఫాల్గుణ శుద్ధ దశమి, చైత్ర పౌర్ణమి, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, వైశాఖ శుద్ధ చతుర్దశి, ఆషాఢ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, భాద్రపద శుద్ధ చతుర్దశి, ఆశ్వయుజ పౌర్ణమి, కార్తీక శుద్ధ ద్వాదశి ఇలా 16 తిథులలో దత్తాత్రేయుణ్ణి ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎప్పుడూ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. భక్తుల విరాళాలతో పూజలు కొనసాగుతున్నాయి. శిబికోత్సవ్, గురుచరిత్ర పారాయణ కొన్ని సందర్భాలు ఉత్సాహాన్ని నింపుతాయి. రామనవమి, అక్షయ తృతీయ, శరన్నవరాత్రోత్సవాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ప్రతిష్టాపన దినోత్సవాన్ని దత్తమూర్తి జయంతిగా జరుపుకుంటారు. ప్రతి గురువారం పూజలు, కీర్తన, భజనలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు 6:30 కాకడ హారతి నిర్వహిస్తారు. రాత్రి 8:30 సేజ్ హారతి ఇస్తారు. దిగంబరా దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే, దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే, దత్తాత్రేయ నమోస్తుతే. దత్తవాడి పణాజీ నుండి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాంక్వలిం డిచోలి తాలూకాలో ఉన్న ఓ ప్రసిద్ధ పట్టణం. ఇది మంస మడ్గావ్ రహదారిలో డిచోలి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పరియే, మిల్గే, కారపూర్ గ్రామ బస్ స్టేషన్ నుండి కేరీ, మోర్లెం మీదుగా చోర్లేఘాట్కు వెళ్లే రహదారికి కుడివైపున సాంక్వలింలోని ప్రసిద్ధ దత్తమందిరం ఉంది. హైదరాబాద్ నుండి సాంక్వలిం దాదాపు 710 కిలోమీటర్ల దూరంలో ఉంది. కలబురగి, సాంగ్లీ, బెళగావి మీదుగా సాంక్వలిం చేరుకోవచ్చు. ట్రైన్ మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుండి ముందుగా వాస్కోడిగామా రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. అక్కడ నుండి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా సాంక్వలిం చేరుకోవచ్చు. స్థానిక ప్రజలు ఈ ప్రదేశాన్ని దత్వాడిగా, దత్తవాడిగా పిలుస్తారు. ఆలయ దర్శన వేళలు: గోవాలోని శ్రీ దత్తాత్రేయ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. యుగాల నాటి దత్తావతారం గురు పరంపరలో వ్యక్తమవుతూ సమాజంలో జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తూనే ఉంది. భౌతిక సుఖాలను త్యజించడం దత్తం, తనను తాను జయించడం ఉత్తమం, అదే దత్తం అంటుంది దత్తతత్వం. మనస్సును దేదీప్యమానం చేయటం దత్తం. సాక్షాత్తు దైవం గురువుగా మారితే, మానవుడికి ముక్తి మార్గాన్ని చూపితే జ్ఞానదీపాలు వెలుగుతాయి. ఆ జ్ఞానాన్ని స్మరణ మాత్రం చేత అందించే గోవా దత్తవాడి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.